చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఏం టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నారా? ఎప్పుడు చూసినా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నారా? అవునండి బాబు, చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చడే మీకు నేను చూపిస్తున్నాను. ఇది పుదీనా పచ్చడి. పుదీనా పచ్చడిలో వెల్లుల్లిపాయలు వేయలేదు, ఉల్లిపాయలు వేయలేదు, ఓన్లీ టమాటో పుదీనా వేసి చక్కగా నువ్వులు, ధనియాలు, జీలకర్ర, పల్లీలు అన్నీ వేసి చేసిన పుదీనా పచ్చడి అద్రిపోయింది. చూసారా, పైనంతా నేను పుదీనాని గార్నిష్ చేసుకున్నాను. చాలా 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 టేస్టీగా. చింతపండు కూడా వేశాను, కొంచెం కరివేపాకు వేశాను, కొంచెం కొత్తిమీర కూడా వేశాను. సో దీని రెసిపీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మాత్రం మీరు తప్పకుండా పుదీనా పచ్చడి ఎలా చేశానో తప్పకుండా మీరు చూసుకుని చేసేసుకోండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలా ఆ కమ్మదనం వచ్చేస్తుంది, ఎందుకంటే మనం వేసింది నువ్వులు, పల్లీలు కాబట్టి చాలా చాలా కమ్మగా ఉంటుంది. ఆ పుదీనా ఫ్లేవర్ అనేది బాగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. మనం ఎక్కువ పుదీనా వేసుకుని చేసుకోవాలి, ఇంకా వేరే పోపు పెట్టుకోక్కర్లేదు. మామూలు టైంలో అయితే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసుకోండి. ఇలా పూజల టైంలో ఏమైనా ఉంటే మాత్రం వెల్లుల్లిపాయలని, ఉల్లిపాయలని స్కిప్ చేసేసి మీరు ఇలా పచ్చడి చేసేసుకోండి. చాలా 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 బాగుంటుంది. వేడి అన్నంలో తింటే బాగుంటుంది. అలాగే టిఫిన్స్ అన్ని మీరు ఏ టిఫిన్లో తినాలనుకుంటే ఆ టిఫిన్లో బాగుంటుంది. చపాతీల్లో కూడా బాగుంటుంది, పుల్కాలో కూడా బాగుంటుంది. ఇంకా అంతకన్నా ఏం కావాలి మనకి? సో అన్నిటికీ పనికొచ్చే పచ్చడి ఏంటి అంటే పుదీనా పచ్చడి. ఎప్పుడు టమాటో పచ్చడితో, కొబ్బరి పచ్చడితో, పల్లి పచ్చడితో మనం అలసిపోతూ ఉంటాం. అలా కాకుండా చూసారు కదా, ఫ్రాక్చర్తో నేను అసలు కదపలేకపోతున్నాను, తిరిగిపోతుంది, ఎవరు లేరు. సో సహాయంకి ఈ మాట ఎవరు లేరు, నేనే చేసేస్తాను. సో ఇలా చేసేసుకోండి. చాలా 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 టేస్టీ అయిన పుదీనా పచ్చడి మీకు సొంతం అయిపోతుంది. ఇటు టమాటో కూడా వేశాను, చింతపండు కూడా వేశాను, కొంచెం బెల్లం కూడా వేశానేమో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో. దీన్ని మాత్రం ఎక్కువ పుదీనా వేసుకుని మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేశాను, అది చెప్పడం మర్చిపోయాను. పచ్చిమిరపకాయలు వేశాను, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేశాను. మరి ఇంకే ఆ పోపు ఎలా ఉంటుందో, ఆ పోపు వల్ల వచ్చే టేస్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు 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 మర్చిపోద్దు. మరి చేసుకుంటారు కదా, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.